మొక్కజొన్న సాగులో విత్తనం నాటడం దగ్గర నుంచి సాగు పద్ధతులు, ఏ మందులు వాడాలి, ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా అంటే మొత్తం దిగుబడి మొత్తం రైతు చేతికి వచ్చేదాకా ఏ పద్ధతులు పాటించాలి అన్న విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ధాన్యపు పంటగా ప్రముఖంగా భారతదేశంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది తక్కువ నీటితో అధిక దిగుబడి ఇవ్వగల పంటగా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఈ మొక్కజొన్నను ఆహారంగా, పశువులకు మేతగా, పరిశ్రమలకు ముడి పదార్థంగా కూడా వాడుతున్నారు. ఇక ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు అధికంగా ఉండటంతో శక్తినిచ్చే ఆహారంగా కూడా ఇది పనిచేస్తుంది. ఇక ఈ మొక్కజొన్న గింజలను పచ్చిగా కానీ కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఈ మొక్కజొన్న గింజల నుండి పాప్కార్న్, కార్న్ఫ్లేక్స్ వీటిని కూడా తయారు చేస్తారు. ఇక లేత బేబీకార్న్ జొన్న కంకులను కూరగా కూడా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు కూడా చేసుకుంటారు. మొక్కజొన్న గింజల నుండి నూనె కూడా తీస్తారు. మరి ఇన్ని ఉపయోగాలు ఉండటం వల్ల ఈ మొక్కజొన్నను ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. మరి ఈ మొక్కజొన్న సాగుకి పద్ధతులేంటి, పంట కాలం ఏంటి, వాతావరణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. పంటకాలం. ఈ మొక్కజొన్న పంటకాలం రెండు రకాలుగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్. ఖరీఫ్ సీజన్ ఏంటంటే జూన్ 15 నుంచి జూలై 15 మధ్యలో నాటుకుంటే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల వర్షాధార సాగుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్ కాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉండి మొక్కల పెరుగుదలకు అనుకూలంగా కూడా ఉంటుంది. మరి నెక్స్ట్ రబీ. రబీ ఏంటంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యలో నాటుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ సమయంలో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల నీటిపారుదల అనగా ఇరిగేషన్ ఆధారంగా సాగు చేయాలి. రబీ సీజన్ మొక్కజొన్న పంటకు తగినంత నీరు అందుబాటులో ఉంటే మంచి దిగుబడిని రైతులు సాధించవచ్చు. ఇక నెక్స్ట్ వాతావరణ పరిస్థితులు కూడా తెలుసుకుందాం. వాతావరణం, అనుకూల వాతావరణం ఎలా ఉంటుందంటే ఇది కూడా ఉష్ణోగ్రత, వర్షపాతం మీద ఆధారపడుతుంది. అదేంటంటే ఉష్ణోగ్రత 10 నుండి 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. అండ్ వర్షపాతం 500 నుండి 800 mm ఉంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఈ మొక్కజొన్న పంటని వెచ్చని వాతావరణంలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు కాబట్టి. నీటి నిల్వను ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మొక్కజొన్న పెరుగుదల అనుకూలంగా ఉండదు కాబట్టి. ఇక నెక్స్ట్ నేలలు. ఎలాంటి నేలలు అయితే అనుకూలం అన్నది కూడా చూద్దాం. నేల పరిస్థితులు. సారవంతమైన మరియు నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు ఈ మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక ఆమ్ల, క్షార, చౌడు, నీరు నిల్వ ఉండే నేలలు ఈ మొక్కజొన్న సాగుకు అస్సలు అనుకూలంగా ఉండవు. ఇక ఈ పంటకు అనువైన pH స్థాయి ఎలా ఉండాలంటే 5.5 నుండి 7.5 మధ్య ఉండేలాగా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ మొక్కజొన్న సాగుకు వాతావరణం, నేల పరిస్థితులు, నీటి వనరులు వంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని సరైన సీజన్ను ఎంచుకోవటం రైతులకు చాలా మంచిది. ఇక నెక్స్ట్ కాల వ్యవధి ఎలా ఉండాలి అన్నది చూద్దాం. కాల వ్యవధి. ఈ కాల వ్యవధి కూడా 3 రకాలుగా ఉంటుంది. తక్కువ కాల వ్యవధి రకాలు, మధ్య కాల వ్యవధి రకాలు, దీర్ఘకాల వ్యవధి రకాలు. ఇక తక్కువ కాల వ్యవధి రకాలు చూసుకుంటే మనకి 80 నుండి 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇవి సాధారణంగా తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ మధ్యకాల వ్యవధి రకాలు. ఇదేంటంటే 90 నుండి 110 రోజుల్లో పంట దిగుబడి చేతికొస్తుంది. ఇవి సాధారణంగా వాతావరణ పరిస్థితుల్లో మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇక మూడవది దీర్ఘకాల వ్యవధి రకాలు. ఇదేంటంటే 110 నుండి 130 రోజుల్లో పంట దిగుబడి చేతికొస్తుంది. ఇవి మంచి నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు లేదా భారీ నీటి వ్యవస్థలు ఉన్న పొలాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి రైతు తన ప్రాంతం, వాతావరణం, నీటి లభ్యత వీటన్నిటి బట్టి తగిన రకాన్ని ఎంచుకుంటే మంచిది. ఇక పంట పెరిగే దశలు ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం. పంట పెరిగే దశలు 5 రకాలుగా ఉంటాయి.
మొదటి దశ 1 నుండి 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అంటే విత్తనం నాటటం, మొలకలు వచ్చే దశని ఇది మొదటి దశ అంటాము. ఇది 1 నుండి 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇక రెండవది 10 నుండి 50 రోజుల్లో కంప్లీట్ అయ్యే దశ. దీన్ని వెజిటేటివ్ దశ అంటాం. ఈ దశలో మొక్కలకు ఆకులు రావటం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. ఇక మూడో దశ 50 నుండి 70 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అందులో ఏంటంటే టాసిలింగ్, సిల్కింగ్ దశ ఉంటుంది. ఈ దశలో మొక్కపై పూలు వచ్చి పైభాగంలో టాసిల్స్ మరియు గింజల దగ్గర సిల్క్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక నాలుగో దశ ఎలా ఉంటుందంటే 70 నుండి 100 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇది గింజలు నిండే దశ. అంటే గింజలు నిండటాన్ని మనం అక్కడ పొలంలో గమనించవచ్చు క్లియర్గా. ఇంకా లాస్ట్ది ఐదవ దశ 100 నుండి 135 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇది టోటల్గా పక్వ దశ, కోత దశ అంటే లాస్ట్. ఈ దశలో గింజలు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఈ విధంగా మొక్కజొన్న యొక్క జీవ చక్రం మొత్తం కూడా 135 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఈ మొక్కజొన్న రకాలు ఎలా ఉంటాయన్నది ఒకసారి చూద్దాం. రైట్, హైబ్రిడ్ మొక్కజొన్న రకాలు ఏ విధంగా ఉంటాయంటే ఏ పంటకైనా సరైన రకం విత్తనం ఎంచుకుంటేనే మంచి ఫలితం వస్తుంది. అందుకే రైతులు ముందుగానే పరిశీలించి ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్న హైబ్రిడ్ మొక్కజొన్న రకాలు అధిక దిగుబడిని ఇవ్వటమే కాకుండా తక్కువ కాలంలో పంటను మన చేతికి అందిస్తాయి. కరువు, తెగుళ్ళు, పురుగుల పట్ల నిరోధకత కలిగి ఉంటాయి. అండ్ అలాగే రైతులు మంచి విత్తనాలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ విత్తన కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రైవేటు విత్తన దుకాణాలు, పెద్ద ఆగ్రో షాపులు లేదా నేరుగా నమ్మకమైన కంపెనీల నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో కూడా మంచి విత్తనాలను ఆర్డర్ చేసుకుంటున్నారు. పక్కా నాణ్యత ఉన్న విత్తనాలు తీసుకుంటే చక్కని దిగుబడి వస్తుంది. అలాగే సుమారు 1 ఎకరా మొక్కజొన్న సాగు చేసేందుకు 8 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 1 కిలో మొక్కజొన్న విత్తనం ధర 400 రూపాయలు. కాబట్టి 8 కిలోల విత్తనాల ధర సుమారు 3200 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతున్న కొన్ని ముఖ్యమైన హైబ్రిడ్ మొక్కజొన్న రకాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హైబ్రిడ్ మొక్కజొన్న రకాలు DHM 111. ఇదేంటంటే అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం అన్నమాట. ఇది కరువును, కాండం కుళ్ళును మరియు కత్తెర పురుగు తెగులను తట్టుకోగలదు. అంతేకాకుండా కొంతకాలం వరకు ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. ఇక రెండవది DHM 113. ఇదేంటంటే ఎక్కువ దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం. ఇది ఖరీఫ్ సీజన్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రకం కొంతవరకు తామర పురుగు మరియు తుప్పు తెగులను తట్టుకోగలదు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మూడవది DHM 115. ఇది స్వల్పకాలిక రకానికి చెందిందనమాట. దీని గింజలు లేత గులాబీ రంగులో గుండ్రంగా ఉంటాయి. ఈ రకం కరువును, వేరుకుళ్ళును మరియు కాండం కుళ్ళును తెగులను తట్టుకుంటుంది. ఇక నెక్స్ట్ DHM 117. ఈ రకం పంటకాలం 95 నుండి 100 రోజులు మరియు హెక్టారుకు 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం. ఇక ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు అనువైనదని చెప్పచ్చు. అలాగే మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 40 క్వింటాళ్ల వరకు మనం దిగుబడిని సొంతం చేసుకోవచ్చు. ఈ రకం కొంతవరకు ఆకుమచ్చ తెగుల్ని, ఆకు ఎండు తెగుల్ని మరియు తుప్పు తెగుల్ని, ఆ తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. కొన్ని సమయాల్లో కత్తెర పురుగు మరియు పేనుబంక పురుగులను కూడా తట్టుకోగలదు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ DHM 119. ఈ రకం యొక్క పంటకాలం 95 నుండి 100 రోజులు మరియు దిగుబడి 30 నుండి 35 క్వింటాళ్లు హెక్టార్కి ఇస్తుందన్నమాట. ఈ రకం కాండం తెగులు పురుగు మరియు ఆకు ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ DHM 121. ఈ రకం పంటకాలం 90 నుండి 95 రోజులు ఉంటుంది మరియు దిగుబడి 30 నుండి 35 క్వింటాళ్లు ఇస్తుంది ఒక హెక్టార్కి. ఈ రకం ఆకు ఎండు, పాము పొడ మరియు తుప్పు తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగుల్ని మరియు కాండం తెగులు పురుగుని కూడా తట్టుకుంటుంది. ఇక ఫైనల్గా HM 10. ఇది ICAR విడుదల చేసిన సింగిల్ క్రాస్ హైబ్రిడ్ మొక్కజొన్న రకం.
ఇది పసుపు గింజలతో 100 నుండి 105 రోజుల్లో పూర్తిగా పండుతుంది. హెక్టారుకు 82.9 క్వింటాళ్ల గరిష్ట దిగుబడి ఇస్తుంది. ఇది మేడిస్ ఆకుపొక్కు వ్యాధి, పుష్పానంతర కాండం కుళ్ళు వ్యాధులకు, అలాగే మొక్కజొన్న కాండం పురుగుకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ మొక్కజొన్న సాగులో ఎన్ని రకాలున్నాయి, ప్రత్యేక రకాలేంటి, ఇవి కూడా ఒకసారి తెలుసుకుందాం. మొక్కజొన్నలో ప్రత్యేక రకాలు తెలుసుకునే ముందు మొక్కజొన్నలో ఈ ప్రత్యేక రకాలైన తీపి, బేబీకార్న్, పేలాలు మరియు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలు అవసరాన్ని బట్టి రైతులు సాగు చేస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక రకాలను నేరుగా కానీ లేదా వివిధ రూపాల్లో కానీ వినియోగిస్తున్నారు. వీటికి మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఎక్కువ గిరాకీ ఉండటం వల్ల ఎగుమతికి మంచి అవకాశాలున్నాయి. ఈ ప్రత్యేక రకాలను రైతులు మార్కెట్ మరియు ఎగుమతి అవకాశాలకు అనుగుణంగా సాగు చేసుకొని అధిక లాభాలను పొందుతున్నారు. ఇక ఒక్కో రకం గురించి వివరంగా చూస్తే మొదటిది తీపి రకాలు. ఈ తీపి రకాల్లో చక్కెర శాతం అంటే పచ్చే కంది గింజల్లో 20 నుండి 24% ఎక్కువగా తీపి ఉంటుందన్నమాట. తినేందుకు కూడా తీయగా మరియు రుచిగా ఉండే మక్క రకం ఇది. దీని గింజలు నారింజ లేదా తెల్లటి రంగులో ఉండి మృదువుగా రుచిగా కూడా ఉంటాయి. సాధారణంగా ప్యాకెట్ల్లో, బటన్ కార్న్గా, స్ట్రీట్ ఫుడ్లో లేదా హోటల్ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ తీపి రకాలలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు హైబ్రిడ్ 39, హైబ్రిక్స్ 53, అల్మెరా, విన్ ఆరెంజ్ లాంటి కంపోజిట్ రకాలు మరియు షుగర్ 75, బ్రైట్ జీన్ వంటి హైబ్రిడ్ రకాలు చాలా ముఖ్యమైనవి. ఈ రకం పూత తర్వాత 20 నుండి 25 రోజుల మధ్య కోతకు సిద్ధంగా ఉంటాయి. మార్కెట్ డిమాండ్ అధికంగా ఉండటంతో మంచి ధర కూడా రైతులు సొంతం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పేలాల రకాలు. ఇది ప్రత్యేకమైన రకమైన మక్క అన్నమాట. దీని గింజలు వేడి చేస్తే పేలుతూ పాప్కార్న్ అవుతాయి. చిన్నగా గట్టిగా ఉండే ఈ గింజలు వేడి తగిలినప్పుడు పెద్దగా అవుతాయి. థియేటర్లు, మాల్స్, కిరాణాలో అమ్మే ఈ పాప్కార్న్ ఇదే రకం మక్కతో తయారవుతుంది. ఇది సాధారణ మక్కతో కాకుండా ప్రత్యేకమైన విత్తనాలతో పండించాలి. అయితే పేలాల రకాలలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అంబా పాప్కార్న్, విఎల్ అల్మెరా పాప్కార్న్ మరియు పెర్ల్ పాప్కార్న్, కాంపోజిట్ రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. దీని పంటకాలం 90 నుండి 100 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ బేబీకార్న్ రకాలు. పీచు తొలి దశలో ఉండి ఫలదీకరణం చెందని మొక్కజొన్న కండెను మనం బేబీకార్న్ అంటాం. బేబీకార్న్ చాలా మృదువుగా, ఆకర్షణీయంగా ఉండి వివిధ వంటల్లో, ప్రత్యేకించి చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వాడతారు. చిన్న విత్తన పెట్టుబడి, తక్కువ సమయ వ్యయంతో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇక మార్కెట్ విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బేబీకార్న్ రకాలలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలు కాంపోజిట్ రకాలైన విఎల్ 42, హిమ్ 123, హిమ్ 129, విఎల్ బేబీకార్న్, తీపి మొక్కజొన్న మరియు హైబ్రిడ్ రకాలైన హిమ్ 128, ప్రకాష్ HM4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 1 మరియు పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 2 వంటి రకాలు ఈ బేబీకార్న్ సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవి విత్తిన 45 రోజులకోనే కోయవచ్చు. మొత్తం కాలం 60 నుండి 70 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ క్వాలిటీ ప్రోటీన్ రకాలు. మామూలుగా మొక్కజొన్న రకాలతో పోల్చినప్పుడు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలు రెట్టింపు లైసిన్ మరియు ట్రిప్టోఫిన్ అనబడే అమైనో ఆమ్లాలతో నాణ్యమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా గింజల కోసం పండించే మక్క. దీని గింజలు అన్నంలో, పోషకాహార పదార్థాలలో, పశుమేత తయారీలో, స్టార్చ్ మరియు ఇతర ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అత్యధికంగా సాగు చేసే రకం. దేశవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఈ రకాన్నే పండిస్తున్నారు. మంచి దిగుబడికి అనేక హైబ్రిడ్ విత్తనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులో AQH8, APQH9, HQPM1, HQPM5, వివేక్ QPM9 మరియు HQPM7 ఇలాంటి రకాలు ముఖ్యమైనవి అన్నమాట. ఇక లాస్ట్ పశుగ్రాస రకాలు. ఈ రకాలను
పూత దశ నుండి గింజ పాలు పోసుకునే దశలో ఎప్పుడైనా ఆకులు కాండాలు కోసి పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. పచ్చి మేతగా లేదా సెలైజ్గా వాడటానికి బాగా సరిపోతుంది. ఈ పశువుల పాల ఉత్పత్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పశుపోషణ చేసే రైతులకు ఇది మంచి ఆదాయ మార్గం కూడా అవుతుంది. ఇక ఇందులో ఆఫ్రికన్ టాల్ J1006, గంగా సఫేద్ 2, వరుణ్ కంపోజిట్, విజయ్ కంపోజిట్, గంగా 5 మరియు APFM 8 రకాలు ముఖ్యమైనవి. ఇక తర్వాత ఈ మొక్కజొన్న సాగుకు నేల తయారీ అంటే నేలను ఎలా సిద్ధం చేయాలి అన్న విషయాల్ని చూద్దాం. పంట వేసే ముందు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ట్రాక్టర్తో కలియదున్నాలి. అండ్ ఆ తర్వాత కల్టివేటర్తో 2-3 సార్లు దమ్ము చేసి 3-4 సార్లు నాగలితో దుక్కు దున్నాలి. అండ్ ఆ తర్వాత చివరి దుక్కులో ఎరువులు కలిపి బోదెనాగలితో బోదెలు కాలువలు వేయాలి. ఇది నీటి నిల్వ వృద్ధికి చాలా అనుకూలంగా ఉంటుంది. మొక్కజొన్నను వరుసగా 2 సార్లు అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఇది దిగుబడి తగ్గించడమే కాక తెగుళ్ళు, కలుపు మొక్కలు పెరగటానికి కూడా కారణమవుతుంది. అందుకే పంట మార్పిడి పాటించటం చాలా మంచిది. ఇక విత్తన మోతాదు మరియు విత్తే దూరం ఇలాంటి విషయాలు కూడా ఒకసారి చూద్దాం. మొక్కజొన్న రకాలను చూసుకుంటే మనం సంకర రకాల్లో విత్తన మోతాదు మరియు విత్తే దూరం ఎలా ఉండాలి అంటే విత్తన మోతాదు 8 కిలోలు ఒక ఎకరాకు తీసుకుంటే 8 కిలోలు తీసుకోవాలి. అండ్ సాళ్ళకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అండ్ మొక్కలకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం పాటిస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత తీపి రకాలకు ఏ విధంగా ఉండాలంటే విత్తన మోతాదు 4 కిలోలు ఒక ఎకరాకు తీసుకుంటే సాళ్లకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్ల దూరం పాటిస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పేలాల రకాలకు ఎలా ఉండాలి అంటే 5 కిలోలకి తీసుకొని సాళ్లకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం పాటిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బేబీ కార్న్కి ఎలా ఉండాలి అంటే ఎకరాకు 10 కిలోలు విత్తన మోతాదు తీసుకుంటే సాళ్లకు మధ్య 45 సెంటీమీటర్లు అండ్ అలాగే మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇక లాస్ట్ పశుగ్రాస రకాలకు ఎలా ఉండాలంటే ఒక ఎకరాకు 16 కిలోల విత్తన మోతాదు సరిపోతుంది. అండ్ సాళ్లకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ విత్తే పద్ధతి. మొక్కజొన్న విత్తనాలను సాధారణంగా చేతితో లేదా యంత్రంతో నాటుకోవచ్చు. చేతితో విత్తాలంటే ముందుగా నేలను బాగా దున్ని నున్నగా చేయాలి. ఆ తర్వాత వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం మనం ఎంచుకున్న రకాన్ని బట్టి చూసుకొని నాటుకోవాలి. భూమిలో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో రంధ్రం చేసి ప్రతి రంధ్రంలోనూ 2 నుండి 3 విత్తనాలు వేసి మట్టితో మూసివేయాలి. యంత్రం ఉపయోగించి విత్తటం అంటే సీడ్ డ్రిల్ లేదా మైజ్ ప్లాంటర్ లాంటి వాటితో విత్తితే విత్తనం వేగంగా అలాగే సమానంగా పడుతుంది. యంత్రం ఒకే సమయంలో విత్తనాలను సరిగా వేసి మట్టితో మూసి మొక్కల మధ్య మరియు వరుసల మధ్య అవసరమైన దూరాన్ని కాపాడుతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది మరియు మొక్కల పెరుగుదల ఒకే రకంగా ఉంటుంది. మొక్కజొన్న విత్తే యంత్రం ధరలు యంత్రం రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. హ్యాండ్స్ డ్రివెన్ చిన్న సీడ్ డ్రిల్ ధరలు సుమారు 10,000 నుండి 25,000 వరకు ఉంటాయి. ట్రాక్టర్కు జత చేసే సాధారణ సీడ్ డ్రిల్ ధరలు 30,000 నుండి 70,000 వరకు ఉంటాయి. మల్టీ రో మొక్కజొన్న ప్లాంటర్ 2 రో 4 రో వంటి అధునాతన యంత్రాల ధరలు 80,000 నుంచి 2 లక్షల వరకు ఉంటాయి. పెద్దపాటి హైటెక్ మోడల్స్ ధరలు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చు. ఇక చిన్న స్థాయి రైతులైతే 5 నుండి 10 ఎకరాల కోసం ట్రాక్టర్కు అనుకూలమైన సీడ్ డ్రిల్ కొనుగోలు చేస్తే 30,000 నుండి 70,000 మధ్య యంత్రం లభిస్తుందన్నమాట. ఇక విత్తన శుద్ధి ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది కూడా ఒకసారి చూద్దాం. విత్తన శుద్ధి కోసం మాంకోజెబ్ లేదా థైరమ్ లేదా కాప్టాన్ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి తీసుకొని కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలుపుకుంటే సరిపోతుంది. లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. అలాగే రసాయన విత్తన శుద్ధి తర్వాత విత్తనాలకు అజోస్పిరిల్లం 600 గ్రాములు మరియు బియ్యం గంజిని కలిపి శుద్ధి చేయాలి. ఈ విత్తనాలను 15 నుండి 20 నిమిషాల పాటు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అజోస్పిరిల్లం గాలిలో ఉన్న నైట్రోజన్ను పంటలకు అందించడంలో బాగా సహాయపడుతుందని మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ ఎరువుల యాజమాన్యం కూడా చూద్దాం.
ఎరువుల యాజమాన్యం ఖరీఫ్లో ఎలా ఉంటుందంటే సంకర రకాలు చూసుకున్నట్లయితే ఎకరాకి నత్రజని 80 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు తీసుకుంటే సరిపోతుంది. ఇక తీపి రకాల కోసం ఎకరాకి నత్రజని 75 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు తీసుకుంటే సరిపోతుంది. ఇక పేలాల రకాలకు వచ్చేసరికి ఎకరాకి నత్రజని 35 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు సరిపోతుంది. ఇక బేబీకార్న్ రకాలకి ఎకరాకి నత్రజని 50 కిలోలు, ఫాస్ఫరస్ 20 కిలోలు, పొటాషియం 20 కిలోలు. ఇక పశుగ్రాస రకాలకు వచ్చేసరికి ఎకరాకు నత్రజని 60 కిలోలు, ఫాస్ఫరస్ 30 కిలోలు, పొటాషియం 20 కిలోలు తీసుకొని ఎరువుల మోతాదు ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక వర్షాధారపు పంటకు 1/3 వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, 1/3 వంతు 30 నుండి 35 రోజుల మధ్య, ఇక మిగిలిన 1/3 వంతును 50 నుండి 55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, సగం పొటాషియం ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాషియం ఎరువును పూత దశలో వేసుకుంటే సరిపోతుంది. ఇక రబీ సీజన్లో ఎలా ఉంటుందంటే మొక్కజొన్న రకాన్ని బట్టి అంటే సంకర రకాలు తీసుకున్నాం అనుకోండి, ఎకరాకి నత్రజని 100 కిలోలు, ఫాస్ఫరస్ 35 కిలోలు, పొటాషియం 35 కిలోలు సరిపోతుంది. ఇక తీపి రకాలు చూసుకున్నట్లయితే ఎకరాకు నత్రజని 80 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు సరిపోతుంది. ఇక పేలాల రకాలు తీసుకుంటే ఎకరాకు నత్రజని 40 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు. ఇక బేబీకార్న్ రకాలకు వచ్చేసరికి ఎకరాకు నత్రజని 75 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు. ఇక పశుగ్రాస రకాలకి ఎకరాకు నత్రజని 40 కిలోలు, ఫాస్ఫరస్ 25 కిలోలు, పొటాషియం 20 కిలోలు చొప్పున ఎరువుల మోతాదు తీసుకుంటే సరిపోతుంది. ఇక నీటిపారుదల పంటకైతే నత్రజని విత్తేటప్పుడు 1/4 వంతు, 25 రోజుల నుండి 30 రోజుల మధ్యలో 1/4 వంతు, అలాగే 45 నుండి 50 రోజుల మధ్య 1/4 వంతు, ఇక మిగిలిన ఆ భాగాన్ని కూడా 60 నుండి 65 రోజుల మధ్య వేసుకుంటే సరిపోతుంది. ఇక ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని 3 పంటలకు ఒకసారి దుక్కిలో వేయాలి. మొక్కల్లో జింక్ లోపం అనగా ఆకులు, ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారటం మరియు లేత పైరు తెల్ల మొగ్గగా మారటం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ని కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఇక పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ కలుపు యాజమాన్యం కూడా ఒకసారి చూద్దాం. ఇక కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు వెడల్పాటి మరియు కొన్ని గడ్డుజాతి కలుపు మొక్కలు నివారించడానికి అట్రాజిన్ని తేలికపాటి నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, ఇక బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల్ని 200 లీటర్ల నీటిలో కలిపితే సరిపోతుంది. విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వలన దాదాపు 1 నెల వరకు దాన్ని అదుపు చేయవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు ఈ పెండిమిథాలిన్ 1 లీటర్కి 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గనుక మనం గమనిస్తే 2,4-D సోడియం సాల్ట్ని ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వెడల్పాకు కలుపు మనకి గనక కనిపిస్తే దాన్ని నివారించడం కోసం ఈ టెంపోట్రయాన్ 115 మిల్లీలీటర్లు మరియు అట్రాజిన్ 400 గ్రాములు ఇది తీసుకొని ఎకరాకి పంట 15 నుండి 18 రోజులు లేదా కలుపు 4 ఆకుల దశలో సాధారణ మరియు 0 టిల్లేజీ మొక్కజొన్న పంటలో పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. టోప్రామిజోన్ 33.6%, ఎస్సి 30 మిల్లీలీటర్లు మరియు అట్రాజిన్ 50%, WP 30 మిల్లీలీటర్లు మరియు 400 గ్రాములు ఎకరానికి పంట 15 నుండి 18 రోజుల దశలో తుంగ ఎక్కువ ఉంటే హలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక నీటి యాజమాన్యం కూడా చూద్దాం. నీటి యాజమాన్యం సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతుంది. అండ్ అలాగే 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు కూడా పెట్టడం చాలా హానికరం. ఇక విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు,
పూత దశలో, అలాగే పూత వచ్చిన 15 రోజులకు, మరియు గింజ పాలు పోసుకునే దశలో అలా నీటి తడులను తప్పకుండా ఇస్తూ ఉండాలి. అలాగే దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితంగా ఉంటాయి. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుకున్నట్లు గనుక మనకి కనిపిస్తే నీటి అవసరం ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదెలు, కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. అలాగే సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సి వస్తే కనుక కాలువ విడిచి కాలువకు నీరు పెడితే ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చు. మన భారతదేశంలో ఈ మక్క పంట సాగు కోసం 3 రకాల నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి. మొదటిది నీటిపారుదల పద్ధతి. ఇది పాతకాలం నుంచే ఉపయోగిస్తున్న పాత పద్ధతి. ఇందులో నీటిని పంపుల ద్వారా నేలపైకి వదులుతారు. ఈ పద్ధతిలో సగటు ఖర్చు 1400 రూపాయలు 1 ఎకరాకు వస్తుందన్నమాట. ఇక రెండవది స్ప్రింక్లర్ పద్ధతి. దీనిలో పైపులు మరియు స్ప్రింక్లర్లు ఉపయోగించి నీటిని వర్షంలా పంటలపైకి చిమ్ముతారు. ఈ మక్క పంటకు ఈ పద్ధతి ఉపయోగిస్తే సగటు ఖర్చు 3300 1 ఎకరాకు వస్తుంది. ఇక మూడవది డ్రిప్ పద్ధతి. ఇది ఆధునిక విధానం. ఇందులో నీటిని నేరుగా మొక్కల వేర్ల దగ్గర తక్కువ పరిమాణంలో వదులుతారు. దీనివల్ల నీటి వృధా తగ్గిపోయి నీటి ఉపయోగం కూడా మెరుగవుతుంది. డ్రిప్ పద్ధతిలో మక్క పంట సాగు చేయాలి అంటే సగటు ఖర్చు 10,200 1 ఎకరాకు వస్తుందన్నమాట. కాబట్టి సూక్ష్మ నీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో, జంట సాళ్ల పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా మరియు అధిక దిగుబడులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక మొక్కజొన్న సాగులో అంతర కృషి ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. ఇక అంతర కృషికి వచ్చేసరికి విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో లేదా ఇలా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కల్ని నివారించుకోవచ్చు. అలాగే నత్రజని ఎరువులు వేసిన వెంటనే ఈ బోదెనాగలి నడిపితే కలుపు నశించి ఎరువులు సక్రమంగా అంది మొక్కలు నిలువుగా నిటారుగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా బోదెనాగలి నడిపితే మొక్కల కుదుళ్లపై మట్టి చేరి మొక్కలు అలా వాడిపోకుండా అంటే కిందికి వంగిపోకుండా ఉంటాయి. ఈ మొక్కజొన్న సాగులో అంతర పంటల్లో అంటే వేరే పంట మనం వేసినప్పుడు ఆ వరుసలు ఎలా ఉండాలి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, పొలంలో ఒకే పంటను వేయటానికి బదులు 2-3 పంటలు మార్చి వేయటం వలన వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట నుండి ఆదాయం పొందటానికి అవకాశం ఉంటుంది. మరి మొక్కజొన్నలో ఏ అంతర పంటలు వేయచ్చో ఒకసారి చూద్దాం. అంతర పంటల విషయానికి వస్తే మొక్కజొన్న ప్లస్ కంది వేసుకోవచ్చు. ఎలా అంటే మొక్కజొన్న 2 వరుసలు వేస్తే కంది 1 వరుస సరిపోతుంది. ఇక మొక్కజొన్న మరియు పెసర కలిపి వేస్తే మొక్కజొన్న 1 వరుస వేసి పెసర 2 వరుసలు వేయాలి. అలాగే మొక్కజొన్న మినుము కలిపి వేయాలనుకుంటే మొక్కజొన్న 1 వరుస మినుము 2 వరుసలు వేస్తే సరిపోతుంది. అండ్ అలాగే మొక్కజొన్న మరియు సోయా చిక్కుడు కలిపి వేయాలనుకుంటే మొక్కజొన్న 1 లైన్, సోయా చిక్కుడు 2 వరుసల్లో వేస్తే సరిపోతుంది. ఇక మొక్కజొన్న మరియు ముల్లంగి వేయాలనుకుంటే మొక్కజొన్న 1 వరుస, ముల్లంగి 1 వరుస వేస్తే సరిపోతుంది. ఇలా పంటలు అంతర పంటగా వేసుకుంటే మంచి దిగుబడినిస్తాయి. అలాగే పండ్ల తోటల్లో మొదటి 3-5 సంవత్సరాల వరకు అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న తర్వాత వేరుశెనగలో పొద్దుతిరుగుడు లేదా కంది సాగు చేసుకోవచ్చు. ఇక వేరుశెనగను రబీలో విత్తుకోవటం వలన తర్వాత విత్తే ఖరీఫ్ మొక్కజొన్నకు భూమిలో స్థిరీకరించిన నత్రజని లభ్యమై రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత చీడపీడలు మరియు తెగుళ్ల నివారణ ఎలా ఉండాలి అన్నది ఒకసారి తెలుసుకుందాం. మొక్కలు ప్రారంభ దశ నుండి పరిపక్వత దశ వరకు మొక్కజొన్నను నష్టపరిచే అనేక తెగుళ్లు అనగా కీటకాలు మరియు వ్యాధులు శిలీంధ్రం, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా అవి ఎలా ఉంటాయి, ఏం చేయాలి అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాండం తొలుచు పురుగు. ఈ కాండం తొలుచు పురుగు పూతను మరియు కంకిని ఆశించడం వలన దిగుబడి అనేది మనకి తగ్గిపోతుందన్నమాట. అండ్ అలాగే మచ్చలు లేక చారలు కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఈ ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజుల్లో ఇవి ఆశిస్తాయి.
పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి కూడా చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినటం వలన మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను మరియు కంకిని ఆశించటం వలన దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక నివారణ పద్ధతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పొలంలో కలుపు మొక్కలు మరియు చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచడం వలన పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. అలాగే పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్ర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటగా అపరాలు అనగా కంది, సోయాబీన్, బొబ్బర్లు సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య అనేది పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గ్రుడ్లను ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. అండ్ దీని నివారణకు ఏం చేయాలి అంటే మోనోక్రోటోఫాస్ 36 SL లేదా క్లోరాంట్రినిలిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లను 200 లీటర్ నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా కనుక ఉంటే కార్బోప్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సుడుల్లో వేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారును కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయన్నమాట. అండ్ దీనికోసం మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారితాన్ని గోకి తింటాయన్నమాట. ఆకులపై రంధ్రాలను కూడా చేస్తూ ఉంటాయి. ఇక గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకుల్ని కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకుల్ని పూర్తిగా తినివేస్తుంది. ఆ విషయాన్ని మీరు పొలంలో గమనించవచ్చు. ఇక ఆకుసుడులను మరియు కాండాన్ని కూడా తొలిచి రంధ్రాలను చేసి పంటను కూడా నష్టపరుస్తూ ఉంటుంది. మొక్కజొన్న కంకి మరియు లేత కండె భాగాన్ని కూడా తిని పంటను నష్టపరుస్తుంది. ఇక దీనికోసం సమగ్ర యాజమాన్యం ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎకరాకి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. అండ్ ఆ తర్వాత గుడ్లను గమనించిన వెంటనే ఎకరాకు 1 లీటర్ వేప నూనె లేదా 5% వేపగింజల కషాయాన్ని పొలం మీద పిచికారీ చేసుకోవాలి. లోతు దుక్కులు దున్నుకోవటం వలన పురుగు యొక్క కోసస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసల నేపియర్ గడ్డిని ఎర్ర పంటగా మనం పొలంలో వేసుకోవాలి. ఇక తొలి దశ గొంగళి పురుగులను నివారించడానికి ఏం చేయాలి అంటే క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫోస్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక గొంగళి పురుగుల ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్లు ఎకరానికి సుడులు లేదా ఆ మొవ్వ లోపలి ఆకులు పూర్తిగా తడిచేటట్లు మనం పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు ఈ మందును పిచికారీ చేసుకోవాలి. ఇక ఎదిగిన గొంగళి పురుగుల నివారణకి ఏం చేయాలి అంటే 10 కిలోల తవుడు మరియు 2 కిలోల బెల్లం మరియు 2 లీటర్ల నీరు కలిపి 24 గంటల పట్టు పులియబెట్టి ఆ మిశ్రమానికి 100 గ్రాముల థయోడీకార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు మరియు మొవ్వ భాగంలో వేసుకున్నట్లయితే మంచిది. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి ఈ పురుగు యొక్క ఉధృతిని మరియు పురుగు వలన కలిగే అపారమైన నష్టాన్ని కూడా నివారించుకోవచ్చు. ఇక ఆ తర్వాత రసం పీల్చే పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ రసం పీల్చే పురుగులు 30 రోజులు పైబడిన పైరును పేనుబంక మరియు చిగురు నల్లి ఆశిస్తాయన్నమాట. పొడి వాతావరణంలో వీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు లేత కాండం నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారిపోయి నష్టపరిచే ప్రమాదం ఉంటుంది. ఇక మొక్క కూడా గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థానికి చీమలు చేయటమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి
మసి తెగులు ఆశించటం వలన కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. ఇక దీని నివారణకు ఏం చేయాలంటే, సహజంగా పురుగులు, సిప్పిట్స్ వంటి పరాన్నజీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే మోనోక్రోటోఫాస్ ఎకరానికి 320 మిల్లీలీటర్లు లేదా థైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. టర్సికమ్ ఆకు ఎండు తెగులు ఇది ఎలా ఉంటుందంటే, ఆకులపై పొడవాటి లేదా కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ వనం మచ్చలు కనిపిస్తాయన్నమాట. ఈ మచ్చలు 2.5 నుండి 25 సెంటీమీటర్ల పొడవు మరియు 4 సెంటీమీటర్ల వెడల్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మచ్చలు మొదట మొక్క క్రింది ఆకులపై కనిపించి పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు అంతా ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి. శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన వలయాలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు కండిపై ఉన్న పొట్టుపై కూడా వ్యాపిస్తాయి. తుప్పు తెగుల గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం. తుప్పు తెగులు అనేది ఆకులపై రెండు వైపులా గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్మపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు మనకి కనిపిస్తాయి. పంట పెరిగే కొలది ఆకులపైన ఈ పొక్కులు గోధుమ వర్ణం నుండి నలుపు వర్ణానికి మారుతాయి. పూత సమయంలో తెగులు లక్షణాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అధిక తేమగల చల్లని వాతావరణంలో ఈ తెగులు ఉధృతి మరియు వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రెండు రకాల తెగుళ్ల నివారణకు మనం ఏం చేయాలంటే, మాంకోజెబ్ 500 గ్రాములు 1 ఎకరాకు 200 లీటర్ల నీటికి కలిపి తెగులు తీవ్రతను బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి సమర్థవంతంగా దీన్ని అరికట్టవచ్చు. విత్తే ముందు కిలో విత్తనానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి కూడా చేసి విత్తుకోవాలి. ఇక బొగ్గు కుళ్ళు తెగులు దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ బొగ్గు కుళ్ళు తెగులు అనేది పూత దశ తర్వాత ఈ నేలలో తేమ శాతం తగ్గటం వలన, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగటం వలన ఈ తెగులు ఎక్కువ తీవ్రతతో సోకుతుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపిస్తుంది. ఇక కాండంపై గోధుమ రంగు చారలు కూడా ఏర్పడతాయి. ఈ తెగుల వలన పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారటం మనం గమనించవచ్చు. అంటే కుళ్ళిపోవటాన్ని మనం గమనించవచ్చు. ఇక దీని నివారణకు ఏం చేయాలంటే, దీని నివారణ కోసం తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాలలో పంట వేసే ముందు పచ్చిరొట్ట పైరును సాగు చేసి నేలలో కలియదున్నుకోవాలి. ఇక ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి 3 నుండి 4 సంవత్సరాలు వరుసగా నేలలో కలుపుతూ పోవాలన్నమాట. ఇక ఎకరాకు అదనంగా 30 కిలోల పొటాషియంనిచ్చు ఎరువులను కూడా వేసుకోవాలి. ఇక ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి. పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూత దశ నుండి నేలలో తేమ అనేది తగ్గకుండా ఉండే విధంగా నీటి తడులు ఇచ్చుకుంటూ పోవాలి. ఇక పంట కోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేసేయాలి. ఇక పంట మార్పిడి పద్ధతి కూడా మనం అవలంబించాలి. ఇక ఆ తర్వాత పాము పొడ తెగులు. ఈ పాము పొడ తెగులు అనేది ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కల కింది ఆకులపై సోకి పై ఆకులకి మెల్లమెల్లగా ఆ తర్వాత కాండానికి కూడా వ్యాపిస్తుంది. బూడిద మరియు గోధుమ వర్ణపు మచ్చలు ఆకులు మరియు కాండంపై ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి చూడటానికి పాము పొడ మాదిరిగా కనిపిస్తాయి అన్నమాట. ఈ కాండంపై ఏర్పడిన తెగుళ్ళు లక్షణాల వలన కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. తెగులను కలుగజేసే శిలీంధ్రం మొక్కల అవశేషాలలో మరియు కలుపు మొక్కలపై కూడా జీవించి ఉండటాన్ని మనం గమనించవచ్చు. మరి దీని నివారణ కోసం తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన 1 లేదా 2 ఆకుల్ని తీసివేయాలి. అలాగే కార్బండిజం 200 గ్రాములు లేదా ప్రాపికొనజోల్ 200 మిల్లీలీటర్లు 200 నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ తెగులు ఆశించే ప్రాంతాలలో విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకక ముందే ఈ మందుల్ని మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఎలాంటి సమయాల్లో ఆ కోత అనేది, అంటే మొక్కజొన్న కోత ప్రారంభించాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ కోత అనేది 2 రకాలుగా మనం చేసుకోవచ్చు, చేతితో, మిషన్తో. కండిపై గల పొరలు ఎండి గింజ మొదట్లో నల్లటి చారలు ఏర్పడి పంట పరిపక్వతను సూచిస్తాయన్నమాట.
ఆ దశలో సుమారుగా 25 నుండి 30% తేమ ఉంటుంది. ఈ కండెలను మొక్కల నుండి వేరు చేసి 3 నుండి 4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. కండెల నుంచి గింజలను వేరు చేయడానికి షెల్లర్ అనే గింజల నూర్పిడి యంత్రాన్ని వాడాలి. పేలాల రకం వేసినప్పుడు గింజల్లో 30 నుండి 35% తేమ ఉన్నప్పుడు కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే సరైన పేలాలుగా మారక గింజ పగిలి నాణ్యత తగ్గిపోతుంది. తీపి రకం వేసినప్పుడు పాలు పోసుకునే దశలో కండెలు తీసుకోవాలి. అంబర్ షాప్ కార్న్ మాదిరి రకాలను కండె పూత దశలో కోసి బేబీ కార్న్గా ఉన్నప్పుడు రైతులు మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇక మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూత దశలో పైరును కోసివేయాలి. ఇక పంట కోత విధానం మనం ముందుగా చెప్పుకున్నట్టు చేతితో కానీ లేక మిషన్తో కానీ చేసుకోవచ్చు. చేతితో కోత అంటే రైతులు మొక్కల నుంచి కండెల్ని ఒక్కొక్కటిగా చేత్తో వేరు చేసి ఆ తర్వాత కండెలను ఎండబెట్టి గింజల్ని తీస్తారు. ఇది చిన్న పొలాలకు బాగుంటుంది, కానీ చాలా వరకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో ఎకరాకు 3,000 నుండి 5,000 వరకు మజూరీ పడుతుంది. పైగా 2 నుండి 3 రోజులు కష్టపడాలి. ఇక మిషన్తో కోత కోస్తే గనుక మైజ్ హార్వెస్ట్ మిషన్ తెచ్చుకొని కాయలు తీసి గింజలు వడకడుతుంది. అలా వేగంగా పని అవుతుంది. 1 ఎకరా పొలం 1 గంటలోపే అయిపోతుంది. ఇక వాటి కోసం అద్దె ఖర్చు 2,500 నుండి 4,000 వరకు వస్తుంది. మిషన్తో అయితే తక్కువ శ్రమ, ఎక్కువ వేగం, కానీ కొంచెం గింజల నష్టం అనేది జరగచ్చు. చేతితో అయితే నష్టం తక్కువ, కానీ టైం ఎక్కువ పడుతుంది కదా. సో చిన్న పొలాలకు చేతి కోత చేయొచ్చు, అలాగే పెద్ద పొలాలకు మిషన్ బెస్ట్ అనమాట. మొత్తానికి ఎవరి పరిస్థితి బట్టి, అంటే ఎవరి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ శ్రమ బట్టి ఏ పద్ధతిని ఎంచుకోవాలో రైతులు నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఇక మొక్కజొన్న కోత సమయంలో తేమ శాతం, కోత పద్ధతి, ఆరబెట్టే విధానం అన్నీ కూడా శ్రద్ధగా పాటిస్తే మంచి దిగుబడి మనం సొంతం చేసుకోవచ్చు. మంచి నాణ్యత గల గింజలు కూడా పొందవచ్చు. చిన్న పొలాలకు చేతి కోత, పెద్ద పొలాలకు మిషన్ కోత అనేది సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మొక్కజొన్న దిగుబడి ఎలా ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి అన్న ఒక్కసారి చూస్తే హైబ్రిడ్ మొక్కజొన్న నుంచి 1 ఎకరాకు 40 నుండి 50 క్వింటాళ్ల వరకు మనం దిగుబడి పొందవచ్చు. అలాగే పాప్కార్న్ మొక్కజొన్న నుంచి 12 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి మనం సొంతం చేసుకోవచ్చు. ఇక బేబీ కార్న్ పంటలో దిగుబడి చూస్తే సుమారు 25 నుండి 30 క్వింటాళ్ల వరకు ఎకరాకు మనం సొంతం చేసుకోవచ్చు. ఇక గ్రీన్ పౌడర్ అంటే పచ్చి మేత దిగుబడి సుమారుగా 12 నుండి 16 టన్నులుగా వస్తుంది. ఈ దిగుబడి అనేది మొక్కజొన్న రకం మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే మొక్కజొన్నకు మంచి మార్కెట్ ధర రావాలి అంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. గింజల్లో తేమ శాతం అనేది 14.0%కి మించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే దమ్ము, చెత్తమట్టి పెళ్ళలు, రాళ్ళు మొదలైనవి 1% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఇక పాడైన గింజలు 1.5%కి మించకుండా ఉండాలి. ఇక ఇతర ఆహార గింజలు 2%కి మించకుండా ఉండాలి. రంగు మారిన ముక్కలైన మొక్కజొన్న గింజలు 45%కి మించకుండా చూసుకోవాలి. ఇక కీటకాలు ఆశించిన గింజలు 1%కి మించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక మొక్కజొన్న పంట పండించిన తర్వాత దాన్ని అమ్మటానికి రైతులు అనేక మార్గాలను ఆచరిస్తూ ఉంటారు. అవి ఏంటేంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. మొక్కజొన్నను స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఏఎంసీస్ లేదా రైతు బజార్లకు తీసుకెళ్లి మనం అమ్ముకోవచ్చు. అలాగే ప్రైవేట్ మిల్లులు నేరుగా రైతుల నుంచి మక్క కొనుగోలు చేస్తాయి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనగా ఎఫ్పిఓస్ ద్వారా కూడా ఈ మొక్కజొన్నను సమూహంగా అమ్మితే మంచి ధర అనేది మీ సొంతం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్ మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ మొక్కజొన్న మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయి. అలాగే ఓపెన్ మార్కెట్లో హోల్సేలర్స్ కూడా నేరుగా మనం అమ్మటం ద్వారా కూడా మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత మొక్కజొన్న ధరను చూస్తే
2024-25 సీజన్కు మద్దతు ధర అంటే ఎంఎస్పి సుమారుగా క్వింటాల్కు 2090 నుండి 2130 రూపాయల వరకు క్వింటాల్కు అంటే 100 కిలోలకు ఉంది. అయితే ఓపెన్ మార్కెట్ ధరలు ప్రాంతం మరియు పంట నాణ్యత బట్టి మారుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మరి మంచి నాణ్యత గల మొక్కజొన్న ధర సుమారుగా 2000 నుంచి 2200 వరకు ఉండవచ్చు. ఇక తడి ఎక్కువ ఉన్న మొక్కజొన్నను మాత్రం తక్కువ ధరకు అంటే 1700 నుంచి 1900 వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. కనుక పంటలో తడి శాతం 14% కన్నా తక్కువగా ఉంచడం వల్ల మంచి ధర అనేది మీకు పొందొచ్చు. ఇక మార్కెట్ అమ్మకానికి ముందు స్థానిక ధరలు అడిగి తెలుసుకోవటం, పోటీ మార్కెట్లను పరిశీలించడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ లాంటి ఆన్లైన్ వేదికల ద్వారా కూడా ఈ ధరలు తెలుసుకొని అవసరమైతే నేరుగా ఆన్లైన్లో కూడా మనం అమ్ముకోవచ్చు. సాధారణంగా మొక్కజొన్న సాగుకు ఒక ఎకరాకి 18,000 నుండి 40,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక సరైన పద్ధతులు పాటిస్తే 40 నుండి 50 క్వింటాళ్ల దిగుబడి అనేది కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ఇక మార్కెట్ ధరల ఆధారంగా రైతుకు 10,000 నుండి 25,000 వరకు లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మొక్కజొన్నను వేయాలనుకునే రైతులందరూ కూడా ఇలాంటి ఒక ముఖ్యమైన పాయింట్లు అనేవి మీరు నోట్ చేసుకొని ఇలాంటి పద్ధతులను పాటిస్తూ మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా అగ్మార్క్స్ చూస్తూనే ఉండండి.